దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం శ్రీ విఘ్న విమోచక హనుమాన్ వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న క్రతువులు మనం చూస్తున్నాం కదా. ఎక్కడెక్కడి నుంచో జనం ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. భక్త జనంతో నిండిపోయింది ప్రాంతం అంతా కూడా. 27 అడుగుల శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. నిజంగా ఆ స్వామి వారిని ఎంత సుందరంగా అలంకరించారంటే 2 కళ్ళు సరిపోవు ఆ స్వామి వారిని చూడడానికి. కాషాయ రంగు వస్త్రాలతో, నుదుటిన తిరునామంతో, పైన కిరీటంతో, తలపైన కిరీటంతో మనకి ఆ స్వామి వారు 2 చేతులు కూడా ఈ విధంగా చూపిస్తూ అభయహస్త ముద్రలో మనకి స్వామివారు కనిపిస్తారు. తనను నమ్మి వచ్చే భక్తులకు ఈ విజయ కీలాద్రికి, బెజవాడ మొత్తానికే ఆయన అభయాన్ని ప్రసాదిస్తూ ఉన్నట్టు ఉన్న హనుమంతుల వారిని చూడడానికి 2 కళ్ళు సరిపో. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం హనుమతే నమః. ఆంజనేయం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ. శ్రీరామదూత హనుమ దాసోహం కోసలేంద్ర అదివో అల్లదివో దివ్య భవ్య విఘ్న విమోచన హనుమాన్ బృహన్మూర్తి. ఉదయం 10:55 శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామీజీ కరకముల చేత విఘ్న విమోచన హనుమాన్ విగ్రహం మహాప్రాణ ప్రతిష్టోత్సవం కన్నుల పండుగగా సాగింది. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు మరెందరో మాన్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామదండులా తరలివచ్చిన అశేష భక్తుల జయ జయ నినాదాలు, గోవింద నామస్మరణల మధ్య విఘ్న విమోచన విరాట్ హనుమాన్ భక్తులకు అభయమిస్తూ టీవీగా కొలువు తీరారు. ఇలా వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జై జయధ్వానాలు, ఎటు చూడు ఆధ్యాత్మిక వైభవం.
నిజంగా ఈ క్షణం విజయకీలాద్రి చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం. ఎంత రమణీయం, ఎంత కమనీయం, నిన్ను చూడని కనులెందుకు అన్నంతగా భక్తజనం తన్మయత్వం చెందారు. గుండె నిండా భక్తితో ఒళ్లంతా కళ్ళుగా చేసుకొని మనసారా అభయప్రదాత హనుమాన్ను దర్శించి తరించారు. ఎంతటి భాగ్యమిది అని ప్రణమల్లారు. ఇది కేవలం ఒక విగ్రహ ప్రతిష్ఠ కాదు, ఇది భక్తి, విశ్వాసం, ధర్మం కలిసి నిర్మించిన ఒక ఆధ్యాత్మిక రక్షా కవచం. ఓం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షాధారణము శ్రీరామో అస్తు శ్రీరామ రాయావత్ శ్యామగో హిరణ్మయో గోవింద గోవింద గోవింద. ఆదివారం అంచన్న జాతరతో అమరావతి అయోధ్యపురిని తలపించింది. బ్రహ్మముహూర్తపు పవిత్ర వేళల్లోనే కొండంత రద్దీతో విజయకీలాద్రి భక్త జనసంద్రాన్ని తలపించింది. మంత్రోచ్చారణలతో పరిసరాలు మార్మోగాయి. వేద పండితుల మంగళ ధ్వనులతో చతుశాస్త్ర పారాయణం గావించారు. మహాసంకల్పం, మహాయజ్ఞాలు, మహాపూర్ణాహుతులు, యజ్ఞవేదికలపై అగ్నిహోత్రాల దగ్గర ఆ పవిత్ర అగ్నికి ఆహుతులు సమర్పిస్తూ విశ్వశాంతి, లోకక్షేమం కోసం సంకల్పం చేశారు. సుందరాకాండ జీవన వేదం, అందులో హనుమానాచార్య స్వరూపం. విజయకీలాద్రిపై అంచన్న వెలిసింది బతుకు అర్థం, పరమార్థం చెప్పే ఆచార్యవర్యులుగానే. 27 అడుగుల విగ్రహం, 45 అడుగుల మండపం, పైగా ఏకశిల, ఇలా మరెన్నో విశేషాలున్నాయి. అసాధ్యం అనుకున్నది అవలీలగా సాధ్యమైంది. 27 అడుగుల మూర్తి ఇక్కడికి రావాలి అని అనుకోవడం జరిగింది. శిలామయంగా ఎక్కడ చెయ్యాలి అని ఆలోచన వచ్చినప్పుడు రాజస్థాన్లో ఉండేటటువంటి మన శ్రీమాన్ నిర్మల్ కుమార్ వర్మాజీ, వారి యొక్క కుమారుడు అనిల్ వర్మ, వీరిద్దరూ కూడా ఆ బాధ్యతను తీసుకుని మేం చేస్తాము అని సిద్ధపడ్డారు. ఈ మూర్తిని నిర్మాణం చేసి రాజస్థాన్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి క్రమంగా పైకి కూడా చేర్చి మూర్తికి జరపవలసినటువంటి అధివాస సంస్కారాలన్నీ కూడా జరిపి ఆ తర్వాత ఆ మూర్తిని ఇక్కడ లేపడం జరిగింది. మూర్తి లేచిన తర్వాత అప్పుడు మా రామేశ్వరరావు గారికి ఇది మనం నిత్య ఆరాధన జరిగే భగవన్మూర్తిగా, హనుమన్మూర్తిగా ఉండాలి తప్ప కేవలం ఒక శిలామూర్తిగా ఉండొద్దు అని దీని నిర్మాణం చేసేటటువంటి బాధ్యతని మన రామేశ్వరరావు గారు స్వీకరించడం జరిగింది. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉండేవి. భగవంతుడే వాటిని ఒక్కొక్కదాన్ని పరిష్కరించుకుంటూ కార్యక్రమాలు చక్కగా జరిపించాడు. ఇక్కడ ఆంజనేయ స్వామిని రావాలి అని అనుకున్నప్పుడు మన రామేశ్వరరావు గారు ఏం పర్వాలేదు, ఈ బాధ్యతని మేము తీసుకుంటాము అని ఏదో చిన్నగా చేద్దాం అని అనుకున్న దాన్ని వారి దగ్గర ఎప్పుడూ కూడా ఏది చిన్నగా ఉండదు. మన రామానుజుల వారిని మనం చూసాం హైదరాబాద్లో, రామ ఆలయాన్ని, దివ్య సాకేతాన్ని మనం చూసాం. ఏదో చిన్నగా అక్కడ ఉండే చదువుకునే విద్యార్థులు వచ్చి నమస్కారం పెట్టుకోవడానికి కావాలి అని అనుకుంటే అదొక విరాట్ రూపాన్ని ధరించేంతగా తయారైంది. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామిని చక్కగా అందరూ ఎక్కడి నుంచైనా సరే దర్శించడానికి వీలయ్యేట్టుగా ఏర్పాటు చేయాలి అని అనుకుంటే సుమారుగా
7-8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసే అంత సన్నిధి తయారైంది ఇక్కడ. మీరందరికీ తెలుసును, ఏ ఆటంకాలు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని కూడా అవలీలగా తొలగించి పారవేయగలిగేటువంటి మహావీరుడు ఆంజనేయ స్వామి. అది ఆచార్య సంకల్ప బలం. భగవద్ అనుగ్రహం ఆనాడు హనుమాన్ రామలక్ష్మణులను తన భుజాలపై మోసుకెళ్తే నేడు భక్తుడి కోసం భగవంతుడే దిగివచ్చాడా అన్నట్టుగా అద్భుతం జరిగింది. మరి రాజస్థాన్ నుంచి ఇంద్రకీలాద్రి వరకు హనుమాన్ విగ్రహాన్ని చేర్చింది రామలక్ష్మణ్. రాజస్థాన్ నుంచి ఒక పెద్ద లారీ మీద వేసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ట్రాలీలో అదే వేసి ఇక్కడ దాకా పైకి నిజానికి రావాలంటే ఈ టర్నింగ్స్లో 27 అడుగుల మూర్తిని, దానికి ముందు వెనక ట్రాలీ, అది ఎలా తిరుగుతుంది అనేది మన వాళ్ళకైతే చాలా పెద్ద కన్ఫ్యూజన్గా ఉండే. కానీ ఏ శ్రమ లేకుండా ఆ డ్రైవర్స్ ఇద్దరూ పైకి తీసుకొచ్చారండి. పైకి వచ్చేసిన తర్వాత మా మధుస్వామి, ఏమయ్యా క్యా నామా ఆప్కా? రామ్ అన్నాడు. వాడితో పాటు ఇంకొక అసిస్టెంట్ వచ్చాయండి. అరే తుమారా నామ్ క్యా హై? లక్ష్మణ్. ఒకనాడు రామలక్ష్మణులు ఇద్దరినీ ఆంజనేయ స్వామి తీసుకెళ్ళాడు సుగ్రీవుడి దగ్గరికి. కానీ ఈ ఆంజనేయ స్వామిని రామలక్ష్మణులు ఇద్దరూ తీసుకొచ్చారు ఇక్కడే. ముచ్చింత శ్రీరామనగరంలో 108 అడుగుల సమతా స్ఫూర్తి. వెంకటనాథుడు వెలిసిన విజయకీలాద్రిపై 27 అడుగుల ఏకశిల విఘ్న విమోచన హనుమాన్ బృహన్మూర్తి. నవవిధ భక్తి మరోసారి అనంత చైతన్య శక్తి తరంగాలై ప్రసరించింది. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎక్కడ శ్రీరాముని నామం వినిపిస్తుందో అక్కడ చేతులు జోడించి వినిపించే తొలి భక్తుడు హనుమంతుడు. వాల్మీకి మహర్షి వర్ణించిన రామాయణంలో హనుమంతుడు కేవలం వానర సేనాధిపతి కాదు, ఆయన భక్తికి ప్రతీక, బలానికి ప్రతిరూపం, బుద్ధికి ఆదర్శం, ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. రామభక్తి అనే ఆధ్యాత్మిక జ్యోతి మనసులో ఎలా వెలగాలో ప్రపంచానికి చూపించిన మహావీరుడు హనుమంతుడు. విజయకీలాద్రి విజయానికి ప్రతీక. కోరిన కోరికలన్నీ తీర్చే కల్పవల్లి ఈ క్షేత్రం. ఇది ఒక్క విజయపురికే కాదు, యావత్ ప్రపంచానికే అండగా నిలిచే శక్తి, బలం, కాంతి పుంజం. రామాయణంలో ఒక గొప్ప సత్యముంది. రాముడు ధర్మానికి ప్రతీక అయితే ఆ ధర్మాన్ని రక్షించే శక్తి హనుమంతుడు. సీతామాత కోసం సముద్రం దాటి లంక చేరిన ధైర్యం, లంకను జ్వాలలతో కదిలించిన పరాక్రమం, లక్ష్మణుడి ప్రాణాలను కాపాడేందుకు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చిన సేవాభావం, ఇవన్నీ హనుమంతుడి మహిమను తెలియజేసే సంఘటనలు. అందుకే భక్తులు ఆయన్ను విఘ్న విమోచకుడు అని పిలుస్తారు. భక్తి మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకిని తొలగించే దైవశక్తిగా హనుమంతుడు భావించబడతాడు. ఇప్పుడు అదే మహాశక్తి విజయవాడ ఇంద్రకీలాద్రిపై 27 అడుగుల విరాట్ రూపంలో ఆవిష్కృతమైంది. 27 అడుగుల స్వామివారు, 45 అడుగుల మండపం మీద. దీని వెనకాల ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? 9 అనే నంబర్. జై శ్రీమన్నారాయణ. ఓల్ పవన సుధ హనుమానకి జై. 27 అడుగుల ఆంజనేయ స్వామి, 45 అడుగుల మండపం ఎత్తు, 18 అడుగుల గోపురం, అన్నీ ఎటు చూసినా 9. సహజంగా 9 సంఖ్య అందరూ కోరుకుంటూ ఉంటారు. నవ అని అంటారు సంస్కృతంలో. మనలో ఒక నవత్వాన్ని ఇస్తుంది. నవ అనే సంఖ్య అవికారి అంటారు. అంటే ఏ వికారము చెందదు, ఏ మార్పు చెందదు అని అర్థం.
ఏకశిలా రూపంలో తీర్చిదిద్దిన ఈ మహామారుతి విగ్రహం భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబించే ఒక ఆధ్యాత్మిక ప్రతీక. ఎత్తుగా నిలబడి ఉన్న ఆ రూపం కేవలం శిల కాదు, అది ధైర్యం, అది భక్తి, అది రామనామ మహిమకు ప్రతీక. అది కాక ఆంజనేయ స్వామి వారు మనం చూసినట్లయితే సముద్ర లంఘనం చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన తన కోసం చేయలే, రాముడు కోసం చేశాడు, వానరాలందరి కోసం చేశారు. రామార్థం వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం అంటాడు వాల్మీకి. చాలా గొప్ప కార్యం చేశాడని. అలా 9 సంఖ్య చాలా గొప్పది. మనలో వికారాలను తగ్గించి మనలో మంచి భక్తిని పెంపొందింపజేసేది. అందుకే 27 అడుగుల ఎత్తు మూర్తి, 45 అడుగుల ఎత్తు కలిగినటువంటి మండపం, 18 అడుగుల గోపురం. చాలా అద్భుతమైనటువంటి స్థానం. కృష్ణానది ప్రవాహం ఎప్పుడూ ఆగదు, అలాగే భక్తి ప్రవాహం కూడా. అందుకే ఆ పవిత్ర తీరాన హనుమత్ సాన్నిధ్యం ఏర్పడడం భక్తులకు ఒక మహద్భాగ్యం. జయాన్ని అందించే విజయకీలాద్రిపై విరాజిల్లే ఈ విఘ్న విమోచక హనుమాన్ విజయవాడకు ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా మారబోతున్నాడు. ఎక్కడ హనుమంతుడుంటాడో అక్కడ రాముని ఆశీర్వాదం తప్పక ఉంటుంది. అందుకే హనుమత్ సాన్నిధ్యం ఎప్పుడూ విజయానికి సంకేతంగా భావించబడుతుంది. విఘ్న విమోచన హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ఇది భక్తి, శక్తి, ధర్మం ఒకే వేదికపై కలిసే దివ్యక్షణం. వాయుపుత్రుడి ఆశీర్వాదంతో విజయకీలాద్రి ఇప్పుడు భక్తుల విజయపదంగా మారబోతోంది. ఆధ్యాత్మిక సిరి సంపదలతో ఈ క్షేత్రం కొత్త వెలుగులు ప్రసరించబోతోంది. ఒకవైపు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ, మరోవైపు విజయకీలాద్రి హనుమ. కొండంత భక్తి తరంగాలు. విజయకీలాద్రి ఇప్పుడు భక్తి, ధైర్యం, విజయానికి ప్రతీకగా మారింది. ఉషోదయం నుంచే విజయకీలాద్రి పర్వతం ఒక మహాయజ్ఞ వేదికగా మారింది. మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే భగశ్చ మే వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో హోమాలు నిర్వహించారు. అగ్ని సాక్షిగా వేద మంత్రాలు నినదిస్తుంటే ఆ పవిత్ర ధ్వనులు విజయకీలాద్రి పర్వతమంతా మారుమోగాయి. భక్తుల హృదయాల్లో అపారమైన భక్తిని రగిలించే 27 అడుగుల విఘ్న విమోచక హనుమాన్ విగ్రహం. రామాయణంలో రాముని విజయానికి మార్గం చూపిన ఆ మహాభక్తుడు ఇప్పుడు విజయకీలాద్రిపై భక్తులకు ధైర్యానికి ప్రతీకగా నిలుస్తున్నాడు. నిజంగా ఇది అద్భుత అనిర్వచనీయం. శ్రీ 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 చిన్నజీయర్ స్వామి సంకల్పమే ఇందుకు కారణం. భగవద్బంధువులారా, విఘ్న విమోచక హనుమాన్ మన మధ్య ఆవిర్భవించాడు. 4 సంవత్సరాల కృషి ఫలితంగా ఇక్కడ ఈ హనుమత్ సన్నిధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఆ మహాక్షణం. వేదఘోషల మధ్య ప్రాణప్రతిష్ఠ మంత్రాలు నినదించాయి. శాస్త్ర ప్రకారం ఈ మంత్రోచ్చరణ ద్వారా విగ్రహంలో దైవ చైతన్యం స్థాపితమవుతుంది. ఆ క్షణం నుంచే ఇది కేవలం శిల కాదు, భక్తుల పూజలను స్వీకరించే దైవ స్వరూపం. ప్రాణప్రతిష్ఠ అనంతరం జరిగిన మరో ముఖ్య ఘట్టం శిఖర స్థాపన. ఆలయ శిఖరంపై పవిత్ర కలశాన్ని ప్రతిష్ఠించడం ద్వారా ఈ క్షేత్రంలో దైవ సన్నిధి సంపూర్ణంగా స్థిరపడిందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మహోత్సవానికి
ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం వహించారు త్రిదండి శ్రీ చిన్నజీయర్ స్వామి. ఈ సందర్భంగా ప్రసంగించిన స్వామీజీ హనుమంతుడి మహిమను స్మరింపజేశారు. జై హనుమాన్. సుందరాకాండలో హనుమంతుని మహిమ విరాజిల్లుతుంది. సముద్రాన్ని దాటిన ధైర్యం, ఆ సీతమ్మ వారిని దర్శించిన భక్తి, లంకనే దహించేసిన పరాక్రమం అన్నీ కలగలిపి ఆ హనుమంతుణ్ణి మహావీరుడిగా నిలబెట్టాయి. రామాయణంలో హనుమంతుడు కేవలం బలం, వీరత్వానికి మాత్రమే కాదు, అచంచల భక్తికి ప్రతీక అని చెప్పారు. రాముని నామాన్ని హృదయంలో ఉంచుకున్న వారికి ఏ విఘ్నమూ అడ్డు కాదని, అందుకే ఆయనను విఘ్న విమోచక ఆంజనేయుడుగా భక్తులు పూజిస్తారని స్వామీజీ వివరించారు. మన జీవితాల్లో ధర్మం, సేవ, భక్తి ఉండాలి. అదే హనుమంతుడి సందేశమని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి అన్నారు. విజయకీలాద్రి అంతా ఒకే నినాదం, జై శ్రీరామ్, జై హనుమాన్. భక్తులు కోటి ఆశలతో ఆంజనేయ స్వామిని దర్శిస్తున్నారు. రామాయణం చెబుతుంది, హనుమంతుడున్న చోట ధైర్యం ఉంటుంది, ఆ స్వామి నామమున్న చోట విజయముంటుంది. విజయకీలాద్రిపై ప్రతిష్ఠించిన ఈ విఘ్న విమోచక ఆంజనేయ స్వామి జీవితాల్లోని అడ్డంకులను తొలగించే దైవశక్తిగా నమ్ముతున్నారు భక్తులు. జ్ఞానభిక్ష పెట్టినటువంటి స్వామీజీకి జన్మభిక్ష కన్నా జ్ఞానభిక్ష గొప్పది. జీవిత పరమార్థాన్ని అందించేటువంటి గురువుగారిని మనం ఆశ్రయించడం అనేది మన యొక్క ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యఫలంతో అది లభిస్తుంది. కాబట్టి జగదాచార్యులు, మన ఆచార్యులు, మనందరి ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామివారి శ్రీచరణంలో సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వారికి చిత్ సత్కారం, స్వామికి ఏది ఇచ్చినా మనకే తిరిగి ఇస్తుంటారు. జ్ఞానజన్మనిచ్చినటువంటి స్వామివారికి చిత్ సంస్కారం చేసుకుందామని అందరు స్వాములు వేదపారాయణ చేయాలని వినవిస్తూ జై శ్రీమన్నారాయణ. శోభామానం మహీయతే ధాన్యం ధనం పశం భవత్రలాభం శరదం వత్సరం దీర్ఘమాయు. శ్రీమద్విజయకీలాద్రిరసికాయామితోజసే చతుర్యుగస్వరూపాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాగన్నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విహంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థం. రాముని విజయానికి మార్గం చూపిన హనుమంతుడు ఇప్పుడు విజయకీలాద్రిపై భక్తులకు విజయపదం చూపించే ఆధ్యాత్మిక దిక్సూచిగా నిలుస్తున్నాడు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కరుణ, విజయకీలాద్రిపై హనుమంతుడి రక్షణ, ఈ రెండు దివ్యశక్తులు. బెజవాడకు 2 దివ్య కిరీటాలు. ఆ 2 దివ్య కిరీటాల్ని కలుపుతూ మనకు కనిపించేదే ఇక్కడ ఈ ప్రకాశం బ్యారేజీ. ప్రకాశం బ్యారేజ్కి అటుపక్క మనకి ఇంద్రకీలాద్రి దర్శనమిస్తే, ఇటుపక్క మనకి విజయకీలాద్రి కనిపిస్తోంది. ఒకవైపు అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు, మరొక వైపు హనుమాన్ భక్తి శక్తి తేజంతో అలరారుతోంది ఈ దివ్య క్షేత్రం. కృష్ణా తరంగాల నడుమ భక్తి శక్తి కలగలిపిన ఒక అపురూపమైన దివ్య పుణ్యక్షేత్రం ఈ ఇంద్రకీలాద్రి విజయకీలాద్రి శిఖరాలు.